హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి అంశంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయపరమైనటువంటి అంశంగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన దర్శనానికి వెళ్తున్నారు. 27వ తేదీ సాయంత్రము తిరుమలకి కాలినడకన వెళ్ళి ఆయన 28వ తేదీన తిరుమల వారిని దర్శనం చేసుకుంటారు, ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు అనేటువంటిది ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా పూజలు చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిలిపించారు. ఇది ఎందుకు అని అంటే, చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపచారం చేసేటువంటి విధంగా మాట్లాడాడు. ఆయన పాపం చేశాడు, రాజకీయ ప్రచారానికి తిరుమలను ఆడుకుంటున్నారు. ఈ పాప పరిహారానికి ఈ పూజలని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిరుమలకి వెళ్ళటం అనేటువంటి అంశం కూడా రాజకీయ వివాదంగా మారింది. ఎందుకు అనంటే, తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ వస్తుంది. డిమాండ్ ఇది ఎందుకు? ఈ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వలేదు అనేటువంటిది. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఈ మేరకు డిమాండ్ చేశారు. పురంధేశ్వరి స్పష్టంగా చెప్తున్నటువంటిది ఏంటంటే, ఏపీ ఎండోమెంట్స్ 1 రూల్ నెంబరు 16 GOMS నంబర్ 311 ప్రకారంగా హిందూ మతానికి చెందనటువంటి వాళ్ళు దర్శనం చేసుకునేటువంటి ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది టీటీడీ సాధారణ నిబంధనలో రూల్ నెంబర్ 136 ప్రకారం తప్పనిసరి. మతస్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిరుమల ఎక్కడం ప్రారంభించే ముందు అలిపిరి గరుడ విగ్రహం దగ్గరే ఈ విధంగా డిక్లరేషన్ ఇవ్వాలి అని పురంధేశ్వరి డిమాండ్ చేస్తున్నారు. ఈ డిక్లరేషన్ వ్యవహారం ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యవహారమే. ఎవరైనా సరే హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా ప్రముఖులైనటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు మాకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి తిరుమల దేవుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద మాకు నమ్మకం ఉంది, అందుకే మేము దర్శనం చేసుకుంటున్నాము అనేటువంటి డిక్లరేషన్ మీద సంతకం చేయటం అనేటువంటిది ఒక సంప్రదాయం. ఏ గుడికైనా వెళ్ళొచ్చు, మనకు నమ్మకం ఉంటేనే గుడికి వెళ్తాం కదా. గుడికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉండేటువంటి సంప్రదాయాలను కూడా పాటించడం అనేటువంటిది వాళ్ళ బాధ్యత. ఈ విధంగా చాలా అందరూ చెప్పేటువంటి అంశం ఏంటంటే, సోనియా గాంధీ లాంటి వాళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి సందర్భంలో ఆవిడ కూడా డిక్లరేషన్ ఇచ్చారు, సంతకం చేసి వెళ్ళారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో తను క్రిస్టియన్గా ప్రకటించుకున్నాడు, తన కుటుంబీకులు కూడా క్రిస్టియన్లుగా ఉంటారు, వాళ్ళ సంప్రదాయాలన్నీ కూడా క్రిస్టియానిటీకి అనుగుణంగానే ఉంటాయి. తప్పేం లేదు. భారతదేశంలో ఎవరి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు ఆచరించేటువంటి హక్కు, అధికారం రాజ్యాంగం వాళ్ళకి కల్పించింది. కానీ ఇదే రాజ్యాంగం ప్రకారంగా మన ఎండోమెంట్ యాక్ట్ కానివ్వండి, టీటీడీ సంబంధించినటువంటి రూల్స్ కానివ్వండి, అక్కడ ఉండేటువంటి నిబంధనలన్నీ కూడా ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు తిరుమల దేవస్థానం మీద, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందని ప్రకటించుకోమని అడుగుతున్నారు. నువ్వు నమ్మకం ఉండే వచ్చావు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాలి అనేటువంటిది ఖచ్చితంగా అది నిబంధనల. జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆయన అధికారం ఉంది కాబట్టి చెల్లుబాటు అవ్వచ్చు, వాళ్ళే టీటీడీ బోర్డు మెంబర్లు. అది అసలు భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ రూల్ని ఎవరైనా పాటించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఇప్పుడు ఆ విధంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళటం కరెక్ట్ అయినటువంటి విషయం. అసలుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఈ విధంగా క్రిస్టియానిటీని పాటించేవాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ప్రభుత్వం. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వాళ్ళందరూ క్రిస్టియన్లు, వాళ్ళనే తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్లు చేశాడు. అందుకనే ఈ విధమైనటువంటి అపచారాలన్నీ జరిగినాయని ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తీవ్రమైనటువంటి ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రచారాన్ని ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది నమ్మరు అనేది వేరే విషయం. వాస్తవాలు ఏంటి అనేది ముందు జనంలోకి ప్రచారం వెళ్ళిపోయింది. అది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్తున్నాడు. ఇప్పుడు తిరుమలకు సంబంధించినటువంటి ఆ ఆచారాలని, సంప్రదాయాలని తాను పాటిస్తాను అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాటించి నాకు గౌరవం ఉంది తిరుమల వెంకటేశ్వర స్వామి మీద, అందుకే నేను డిక్లరేషన్ ఇచ్చానని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాలి,
అక్కడ ఉండేటువంటి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి. ఆడ వెళ్ళిన తర్వాత నమ్మకాన్ని ప్రకటించాలి కదా. ప్రకటించలేదనుకోండి, అసలు జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదు, కావాలని రాజకీయ ప్రచారం చేయడానికి తిరుమలకి వెళ్ళాడు అనేటువంటి దాని మీద ఇంకా అదనంగా డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా టీటీడీలో డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అవుతారని నేను అనుకుంటున్నాను. సిద్ధం కాకపోతే మాత్రం మరింత నష్టం జరిగేదానికి అవకాశం ఉంది వైసీపీకి.